విధంగా తెలంగాణకి జరిగిన నష్టాల్లో ఒక కుట్రపూరితంగా ఆంధ్రప్రదేశ్కి మేలు జరిగే విధంగా ఒక విషయం జరిగింది. డేట్స్ తో సహా మీరందరూ గమనించాలని చెప్పి కోరుకుంటున్నారు. అప్పుడు ఆగస్ట్ 2020లో 5వ తారీఖున ఇద్దరు ముఖ్యమంత్రుల అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కేంద్ర ప్రభుత్వం పిలిచింది. అప్పటికే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి టెండర్ పిలువబడ్డాయి. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ చీఫ్ సెక్రటరీ మాకు ఈ డేట్ సూటబుల్ కాదు, మీరు 20 తారీఖు తర్వాత ఎప్పుడన్నా ఇవ్వండి అని చెప్పి లేఖ రాసిండ్రు. ఏ విధంగా ఈ లేఖ ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడ్డది? ఆ రాయలసీమ లిఫ్ట్ కి టెండర్ల ప్రక్రియ పూర్తయినాక అపెక్స్ కౌన్సిల్ కి మరి తెలంగాణ ముఖ్యమంత్రి హాజరయ్యాడు. అయితే ఏ విధంగా నష్టం జరిగింది? ఒకవేళ 2020 ఆగస్టు 5వ తారీఖున ఆ అపెక్స్ కౌన్సిల్ హాజరై తెలంగాణ ముఖ్యమంత్రి సీరియస్ గా అబ్జెక్ట్ చేస్తే బహుశా ఆ మీటింగ్ లోనే ఈ టెండర్ ప్రక్రియ మీద కేంద్ర ప్రభుత్వం స్టే ఇంపోజ్ చేసేదేమో. ఆ విధంగా కాకుండా వాళ్ళు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడానికి ఒక విధంగా మరి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి, ఆనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్, టీఆర్ఎస్ పార్టీ కోఆపరేట్ చేసిన విషయం మనం అందరం గమనించాలి. అప్పటి తెలంగాణ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ బిడ్ ను ముగించిన తర్వాత అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా వేయాలని కోరుతూ ఏపీకి, ఆంధ్రప్రదేశ్ కి పరోక్షంగా సాయం చేసింది. కేవలం సజావుగా టెండరింగ్ ప్రక్రియ సులభతరం చేయడానికి మాత్రమే. అప్పటి తెలంగాణ ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ కి ముందే హాజరై ఈ అంశాన్ని లేవనెత్తడం ద్వారా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఉంటే టెండర్ ప్రక్రియ పురోగతిని అడ్డుకోవడానికి భారత ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుని ఉండవచ్చును. జియో జారీ అయిన వెంటనే అప్పటి తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కేసును సుప్రీంకోర్టులో లేదా ఇప్పటికే ఉన్న KWTT 2 ముందు ఉంచలేదు. మహబూబ్ నగర్ జిల్లా వాసి గోవిందరావు శ్రీనివాస్ 15 మే 2020న చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఈ రాయలసీమ లిఫ్ట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ నిరోధించాలని కోరుతూ కేసు దాఖలు చేశారు. తర్వాత తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కేసులో ఇంప్లీడ్ అయింది. దురదృష్టవశాత్తు ఆగస్టు 8, 2013న చాలా ముందుగా ప్రారంభించబడిన, ముందు జియో ఇవ్వబడిన మరి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం మరి ముందు దర్యాప్తు కోసం జియో ఇవ్వబడింది. మరియు 5/5/2020 మాత్రమే మొదటి జియో ఇవ్వబడిన ఏపీ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అప్పటికే తెలంగాణ ప్రభుత్వ చర్యల కారణంగా జియో ముందు, ఇప్పుడు భారత ప్రభుత్వం ముందు పాలమూరు రంగారెడ్డి స్కీమ్ ని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని ఒకే స్థాయిలో కేంద్ర ప్రభుత్వం పరిగణిస్తుంది. 2013లో ఇచ్చిన జియో ప్రకారం వాళ్ళ మొదటి 10 years ఒకవేళ టీఆర్ఎస్ ప్రభుత్వం వేగవంతంగా పాలమూరు రంగారెడ్డి మీద పనులు చేసి ఉంటే 2019 వరకు పూర్తయ్యేది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సస్యశ్యామలయ్యేది, 12 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేది. మరి అప్పటి తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం 2019 నాటికి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్మాణ పనులు పూర్తి చేసి ఉంటే ఆంధ్రప్రదేశ్ యొక్క రాయలసీమ లిఫ్ట్ తో పోలిస్తే తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి స్కీమ్ కి నీటి కేటాయింపులో కానీ లీగల్ స్టేటస్ లో కానీ చాలా బెటర్ పొజిషన్ ఉండేది. నెక్స్ట్ సరే, ఇప్పుడు ముందు ముఖ్యమంత్రి గారు అడుగుతున్న ప్రశ్న విషయంలో తెలంగాణ ఏర్పాటుకు ముందు తర్వాత ఆంధ్రప్రదేశ్ నీటి వినియోగం సామర్థ్యాలు అంటే శ్రీశైలం నుంచి డ్రాల్ కెపాసిటీ టిఆర్ఎస్ అధికారంలో రాకముందు పోతిరెడ్డిపాడు నుంచి 44,000 క్యూసెక్స్, టిఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత టిఆర్ఎస్ హయాంలో పోతిరెడ్డిపాడు నుంచి డ్రాల్ కెపాసిటీ హస్ బీన్ ఇంక్రీజ్ టు 92,600 క్యూసెక్స్. అదేవిధంగా
టిఆర్ఎస్ అధికారంలో రానప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లేదు. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అధికారులు వచ్చిన తర్వాత మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు 34,000 క్యూసెక్ల కెపాసిటీతో నిర్మాణం మొదలుపెట్టారు. అదేవిధంగా మల్యాల దగ్గర 833 ఫీట్ లెవెల్లో 3,850 క్యూసెక్స్ నుంచి 6,300 క్యూసెక్స్ కి పెంచుకున్నారు. ముచ్చుమరి దగ్గర 797 ఫీట్ లో 3,850 క్యూసెక్స్ నుంచి 6,300 కి పెంచుకున్నారు. మరి కేసీ కెనాల్ లిఫ్ట్ కి ముచ్చుమరి నుంచి మరో 1000 క్యూసెక్లు టిఆర్ఎస్ అధికారులు వచ్చిన తర్వాతనే పనులు మొదలుపెట్టి పూర్తి చేయరు. వెలిగొండ కూడా టిఆర్ఎస్ అధికారులు వచ్చిన తర్వాతనే 11,500 క్యూసెక్స్ కెపాసిటీతో మరి శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకునే విధంగా వాళ్ళు నిర్మించుకున్న విషయం నేను మనవి చేస్తున్నా. అంటే మొత్తం టిఆర్ఎస్ పార్టీ అధికారంలో రాకముందు 47,000 కెపాసిటీ 47,000 క్యూసెక్ల డ్రాల్ కెపాసిటీ ఉంటే టిఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత వాటర్ డ్రాల్ కెపాసిటీ ఫ్రమ్ శ్రీశైలం బ్యాక్ వాటర్స్ has gone to 1,11,400 క్యూసెక్స్. అంటే పర్ డే శ్రీశైలం బ్యాక్ వాటర్స్ కృష్ణా నదీ జలాలు వాటర్ డ్రాల్ కెపాసిటీ పర్ డే is 4.1 టీఎంసీ in combined Andhra Pradesh in Congress government. After TRS government has come to power in Telangana, this 4.1 TMC per day has increased to 9.6 TMC per day. ఇది దయచేసి మీరందరూ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది తప్పనిసరిగా ప్రజల్లోకి పోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు మాట్లాడినా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు గతంలో ప్రభుత్వం ఉన్న వాళ్ళేదో తెలంగాణ నీటి హక్కులు కాపాడుతున్నట్టుగా మనమేదో తప్పు చేస్తున్నట్టుగా వాళ్ళ పత్రికా ప్రకటనలు ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నా, 2014 కంటే ముందు టిఆర్ఎస్ అధికారంలో రాకముందు పర్ డే డ్రాల్ కెపాసిటీ కృష్ణా వాటర్స్ 4.1 టీఎంసీ పర్ డే. టిఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత పర్ డే డ్రాల్ కెపాసిటీ ఆంధ్రాకి ఇల్లీగల్ గా కృష్ణా నదీ జలాలు తీసుకుపోయే కెపాసిటీ is increased to 9.6 TMC per day. ఓకే, నెక్స్ట్. అదేవిధంగా మీరు ఒక విషయం గమనించాలి. ఎప్పుడు మాట్లాడినా టీఆర్ఎస్లు ఏమంటారు, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు అన్యాయం జరిగింది, కాంగ్రెస్ హయాంలో అన్యాయం జరిగింది, మేము వచ్చిన తర్వాతనే కొట్లాడుతున్నాం, మేము వచ్చినాకనే ఆపినాం, మేము వచ్చినాకనే నీళ్ళు ఇస్తున్నాం, మేము వచ్చినాకనే నీటి హక్కులని. మీరు ఫిగర్ చూస్తే ఆశ్చర్యపోతారు, నిర్ఘాంతపోతారు. మేము లెక్కలు తీసినాం. 2004-05 నుంచి 2013-14 వరకు ఇది శ్రీశైలం రిజర్వాయర్ నుంచి బేసిన్ బయటికి అవుట్ సైడ్ ఆఫ్ కృష్ణా బేసిన్ కి ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లో ఎంత, మరి బయట తీసుకుపోయింది ఎంత అని లెక్కలు తీస్తే అంటే మీరు జాగ్రత్త తీరాలి. 2004 నుంచి 2014 వరకు కృష్ణా బేసిన్ నుంచి అవుట్ ఆఫ్ బేసిన్ తీసుకుపోయింది 727 టీఎంసీలు అయితే తెలంగాణ ఏర్పడ్డాక టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 వరకు 1,200 టీఎంసీలు తీసుకుపోయినరు. అంటే టిఆర్ఎస్ అధికారంలో ఉన్న ఈ 10 ఏళ్లలో శ్రీశైలం నుంచి అక్రమంగా అవుట్ సైడ్ బేసిన్ కి కృష్ణా వాటర్ తీసుకుపోయింది ఎక్కువ టిఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత. ఇవన్నీ అఫీషియల్ ఫిగర్స్, ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ ఫిగర్స్. మనం మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ఏర్పడక ముందు ఎంతైతే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అవుట్ ఆఫ్ బేసిన్ కి కృష్ణా నది జలాలు తీసుకుపోయేదో అది 10 ఏళ్లలో 727 టీఎంసీలు ఉంటే తెలంగాణ ఏర్పడి టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది 1,200 టీఎంసీ అని చెప్పి నేను మనవి చేస్తూ మనం నోట్ చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. నెక్స్ట్, అదేవిధంగా మాటికి గతంలో ఇరిగేషన్ మంత్రుల పెద్ద మనుషులు ఏదో కృష్ణా నదీ జలాల్లో మేము చాలా గొప్ప చేసినాం, ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తలేదు, నేను మొన్న అంటాడు కలవకుర్తి పంపులు ఆన్ చేయాలంటాడు, అంతకుముందు ఏదో అంటారు. ఇప్పుడు అంకెలతో సహా ఏం నిరూపిస్తున్నాం అంటే మనం అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత
2024-25లో హైయెస్ట్ ఎవర్ యూటిలైజేషన్ ఆఫ్ కృష్ణా వాటర్ ఈజ్ ఇన్ దిస్ ఇయర్ 24-25. ఈ సంవత్సరంలో మనం మీరు ఈ ఫిగర్స్ ఇచ్చిన ఇవన్నీ అఫీషియల్ ఫిగర్స్. 286 టీఎంసీలు ఉపయోగించుకున్నాము. ఇది టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న 10 ఏళ్లతో పోలిస్తే ఇది హైయెస్ట్ యూటిలైజేషన్ ఆఫ్ కృష్ణా వాటర్, హైయెస్ట్ ఏకరేజ్ ఇన్ కృష్ణా బేసిన్, అంటే హైయెస్ట్ అగ్రికల్చర్ కింద కృష్ణా బేసిన్ లో మనం వచ్చిన తర్వాత ఈ సంవత్సరంలోనే హైయెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్ ఎవర్, ఆ 10 ఏళ్ల కంటే ఇప్పుడే ఎక్కువ. ఇవన్నీ విషయాలు కూడా మనం గమనించాలని చెప్పి చేస్తున్నాం. సరే, ఇంతకంటే ఎక్కువ ఉండే అవకాశం కూడా ఉండింది. కానీ గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎల్బిసి, డిండి, పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఇవి పూర్తి చేస్తుంటే మరొక 260 టీఎంసీలు ఉపయోగించే అవకాశం ఉండే. 10 ఏళ్ల పాటు కాళేశ్వరంపై 1 lakh crores, 1,00,000 కోట్లు వృధాగా ఖర్చు పెట్టి అది 38,000 కోట్లకు అయిపోయే తుమ్మడేటి ప్రాజెక్టు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ కృష్ణా బేసిన్ లో ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేసింది టిఆర్ఎస్ పార్టీ. దానివల్లనే ఈ ప్రాజెక్టులు పూర్తి కాలేదు. దానివల్లనే మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాకి అన్యాయం జరుగుతున్న విషయం మనందరం గమనించాలని కోరుతున్నాను. నెక్స్ట్ అదే విధంగా ఇది సరే, గతంలో సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఇది అనేక మార్లు అన్నారు. కానీ ఇది మీకు ఇంకా దీనికి ఎంఫసైజ్ చేయడానికి చెప్తున్నా. 2014 నుంచి 2023 వరకు అనేక సందర్భాల్లో ఆనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ఇరిగేషన్ మంత్రి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో, కేఆర్ఎంబి మీటింగ్ లో, ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో, మళ్ళీ రెండో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో మాకు 34% నీళ్లు సరిపోతాయి, కృష్ణా నదీ జలాల్లో మీరు 66% ఆంధ్రాకి ఇవ్వండి, మాకు 34% సరిపోతాయి అని చెప్పి 1, 2, 3, 4, 5 సార్లు సంతకం పెట్టి 2020లో ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏదో నడుస్తుందో ఇప్పుడు కృష్ణా వాటర్ షేరింగ్ కి, ఈ ట్రిబ్యునల్ హియరింగ్ వచ్చే వరకు మీరు ఆంధ్రాకి 66% ఇవ్వండి, మాకు 34% ఇవ్వండి అని చేసి తెలంగాణకి ఎంత ద్రోహం చేసిందో మీరు అందరూ గమనించాలి. ఒకేసారి మొత్తం ఇప్పటి నుంచి ఆ ట్రిబ్యునల్ ఎన్నేళ్లు పడితే అన్నేళ్లు, అప్పటి వరకు ఆంధ్రాకి కృష్ణానది జిల్లాలో 66% ఇవ్వండి, మాకు 34% ఇవ్వండి అని చెప్పి లిఖిత పూర్వకంగా సంతకం పెట్టి ఇచ్చిండ్రు.